హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ ఇంక ఎగ్జామ్ అనేది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అసలు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ బూస్టర్ సిరీస్ మాత్రం దయచేసి కంప్లీట్ చేయండి. ట్రిగ్నామెట్రీ టాపిక్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ. ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వీడియో అనమాట. మనం ఇక్కడ ఈ సిరీస్లో జనరల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా డైరెక్ట్గా అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొత్త కొత్త లాజిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రిగ్నామెట్రీలో ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరల్ వేలో చేశారనుకో ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. ఒక ప్యాటర్న్ కానీ మీకు అబ్జర్వ్ చేస్తే అసలు 2 secondsలో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎలాగో చూడండి, ఇక్కడేమో 1 + cos θ / sin θ ఉంది, ఇక్కడేమో sin θ / 1 - cos రివర్స్లో ఉంది. కాబట్టి ఇది మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, 1 + 1 - ఏముంది ఇక్కడ మైనస్ sin² θ / 1 + cos θ. సో మనం రేషనలైజింగ్ చేస్తే డినామినేటర్లో 1 + cos θ ఏమవుతుంది, 1 - cos θ అవుతుంది. ఈ sin² θ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది మైన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ 1 - 1 1 - 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos θ +1 - 1 క్యాన్సిల్ అవుతుంది, cos θ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అని. మనకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తెలుసు, ఏంటిది, sin² θ + cos² θ = ఏమవుతుంది, 1 అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, sin² θ = 1 - cos² θ. 1 - cos² θ అంటే a² - b² కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1 - cos θ × 1 + cos θ. sin² θ మనం ఎలా రాయొచ్చు, sin θ × sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో sin θ బై ఇది మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనికి ఏమవుతుంది, 1 - cos θ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలింది 1 + cos θ బై sin θ. సో చూడండి రివర్స్, 1 sin θ బై 1 - cos θ ఇక్కడే ఉంది ఈజ్ ఈక్వల్ టు 1 + cos θ బై sin θ. దీన్ని తీసుకొస్తే మైనస్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉంది అదే కదా, 1 + cos θ బై sin θ మైనస్ sin θ బై 1 - cos θ. డైరెక్ట్ ఈ ఎక్స్ప్రెషన్ మనకు తెలియాలి. ఇంకొకటి ఇక్కడ ఈ sin² θ అనేది ఎలా క్యాన్సిల్ అయింది, ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను sin² θ బై 1 + cos θ కదా, 1 + cos θ. ఇక్కడ నేను రేషనలైజింగ్ చేశాను అనుకో, sin² θ × 1 + cos θ పైకి వెళ్తే ఏమవుతుంది, 1 - cos θ. ఇక్కడ 1 + cos θ × 1 - cos θ sin² θ × 1 - cos² θ బై 1 + cos θ × 1 - cos θ ఏమవుతుంది, a² - b² కదా. ఇక్కడ ఏమవుతుంది, 1 - cos² θ అవుతుంది. 1 - cos² θ అంటే ఏంటిది, sin² θ. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది, 1 - cos θ. ఇదే నేను రాసింది. ఓకే, సో ఇక్కడ కానీ మీకు ప్యాటర్న్ అబ్జర్వ్ అయితే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 - sin² α బై 1 - cos α ప్లస్ 1 - cos α బై sin α మైనస్ sin α బై 1 + cos α. ఇక్కడ మీరు అబ్జర్వ్ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ రెండు ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ డినామినేట్లో 1 - cos α ఉంటే పైకి వెళ్తే ఏమవుతుంది, 1 + cos α. 2 - 1 - cos α అంటే ఏమవుతుంది, 1 - cos α. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. జస్ట్ 3 steps రాయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇది sin θ మైనస్ cos θ = 0. అలాగే cot θ ఆర్ tan θ మైనస్ cot θ = 0. అలాగే secant θ మైనస్ cosecant θ = 0. ఇది ఎప్పుడు
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయినప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి సైన్ 48 ప్లస్ థీటా మైనస్ కాస్ ఆఫ్ 42 మైనస్ థీటా, ఈ రెండు నేను యాడ్ చేశాను అనుకో, 48 ప్లస్ థీటా ప్లస్ 42 మైనస్ థీటా, ఈ ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్, 48 ప్లస్ 42 ఎంత 90 డిగ్రీస్. సో ఈ రెండు 90 డిగ్రీ వేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి అనేది 90 డిగ్రీ అయితే దీని రిజల్ట్ ఏమవుతుంది 0. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ cos 15 మైనస్ sin 75 డిగ్రీస్ బై cos 15 ప్లస్ sin 75 డిగ్రీస్. ఇప్పుడే చెప్పే కదా నేను, sin a మైనస్ cos b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయినప్పుడు మైనస్ ఎక్స్ప్రెషన్ ఇక్కడే కదా ఉంది. సో 15 ప్లస్ 75 ఎంత 90 డిగ్రీస్. 90 డిగ్రీ అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, న్యూమినేటర్ వాల్యూ 0, 0 బై ఎనీథింగ్ 0. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ theta ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయితే వాట్ విల్ బి. ఇక్కడ డినామినేటర్లో చూడండి, ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీసే కదా. 45 ప్లస్ 45 ఎంత అవుతుంది 90 డిగ్రీ అవుతుంది. సో సైన్ ఏ కాస్ బి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయినప్పుడు, లేదు సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు రెండు యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీ రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ వాడేమన్నాడు 45 డిగ్రీస్ డైరెక్ట్ వాడే ఇచ్చాడు కదా, 45 ప్లస్ 45 90, సైన్ థీటా మైనస్ కాస్ థీటా 0 అవుతుంది. సంథింగ్ బై 0 ఏమవుతుంది ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకన్ స్క్వేర్ థీటా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. మీరు జనరల్ వేలో చేద్దామని ట్రై చేసారనుకో ఏమవుతుంది, ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది, క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఏం చేస్తాం మనం, ఆప్షన్ ఎలిమినేషన్ మీద ఆర్ వాల్యూ పుట్టింగ్, థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనం థీటా వాల్యూ తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, 45 డిగ్రీ తీసుకోవచ్చు, అలాగే 60 తీసుకోవచ్చు, 90 తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనకు డినామినేటర్లో 0 రాకుండా ఉండే విధంగా ఉంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మోడల్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, కిందేమో వాల్యూ ఇచ్చాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు డైరెక్ట్గా ఏ వాల్యూ అయినా తీసుకోండి. నేను ఏ వాల్యూ తీసుకుంటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ కాట్ స్క్వేర్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే 1/√2 కదా, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ 45 డిగ్రీస్ 1/2 స్క్వేర్ అంటే 1/2, ఇది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో మనం తీసుకునే వాల్యూ 45 డిగ్రీస్ కరెక్ట్. సో ఈ ఎక్స్ప్రెషన్లో నేను 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మన ఆన్సర్. టాన్ స్క్వేర్ 45 డిగ్రీస్, టాన్ 45 డిగ్రీ వాల్యూ ఎంత 1 ప్లస్ కొసీకెన్ స్క్వేర్ థీటా. సో కొసీకెన్ స్క్వేర్ సైన్ 45 డిగ్రీస్ ఎంత 1/2 కదా, కొసీకెన్ అంటే √2 హోల్ స్క్వేర్, 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 3 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, కింద ఆప్షన్లో వాల్యూ ఉంది. మీరు డైరెక్ట్గా థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకోండి. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ ఏమవుతుంది, సైన్ 45 డిగ్రీస్ కాస్ 45 డిగ్రీస్ సేమ్, అలాగే సీకెన్ 45 డిగ్రీస్ కొసెకన్ 45 డిగ్రీస్ రెండు సేమ్, ఈజీ అవుతుందని. సో 2 ఇంటూ సీకెన్ స్క్వేర్ ఏ అంటే కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 కదా. సో సీకెన్ అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది, √2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కొసెకన్ స్క్వేర్ అంటే మళ్ళీ √2 హోల్ స్క్వేర్ మైనస్ 2 45 డిగ్రీస్ tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1 మైనస్ 4 ఇంటూ కాట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1, √2 స్క్వేర్ అంటే 2 కదా, 2 2 4 ప్లస్ ఇక్కడ 2 4 2 ఎంత 8 మైనస్ 2 1 2 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్, 8 లోన్స్ 2 పోతే ఎంత 6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కొసెకన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సీకెన్ స్క్వేర్ థీటా. మళ్ళీ థీటా ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటారు 45 డిగ్రీస్ తీసుకోండి. సైన్ 45 డిగ్రీ ఎంత 1/√2 ప్లస్ కొసెకన్ థీటా అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ అలాగే కాస్ థీటా అంటే కాస్ 45 1/√2 ప్లస్ సీకెన్ 45 డిగ్రీస్ అంటే ఎంత అవుతుంది √2
హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, √2 అవుతుంది. అలాగే 1 + 2 √2 × √2 ఎంత, 2 హోల్ స్క్వేర్. ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేయండి. 1 + 2 అంటే ఎంత, 3 స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే 2 × 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఆన్సర్ ఏం రావాలి, 9 రావాలి. సో ఇక్కడ నేను θ వాల్యూ 45 degrees పెడితే నాకు 9 రావాలి. ఇక్కడ చూడండి 7 మైనస్ సంథింగ్ తీసుకుంటే 9 వస్తుందా, రాదు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. 5 మైనస్ సంథింగ్ 9 వస్తుందా, రాదు, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా 45 degrees కాబట్టి cot 45 degrees 1, tan 45 degrees 1, 7 + 1 + 1 ఎంత, 9. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, which of the following is the below expression. ఇక్కడ మనకు కాసు సైన్ వాల్యూ ఉంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees పెట్టవచ్చు. దానికంటే మీరు 90 degrees పెట్టండి. సో θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees పెడితే θ ఈజ్ ఈక్వల్ టు 90 degree పెడితే ఏమవుతుంది, ఆప్షన్లో cos 90 వాల్యూ ఏమవుతుంది, cos 90. ఓకే, cot 90 మళ్ళీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. వద్దు, θ ఈజ్ ఈక్వల్ టు మీరు 45 తీసుకున్నారు అనుకో, θ ఈజ్ ఈక్వల్ 45 తీసుకుంటే ఆప్షన్లో cos 45 ఉన్నా sin 45 అయినా రెండు సేమ్. సో ఈ 45 కూడా రాదు. సో ఈసారి ఏం చేస్తాం, θ ఈజ్ ఈక్వల్ ఎంత ఇద్దాం, 30 తీసుకుందాము. మనం చెక్ చేయాలన్నమాట, మనం ఇన్ఫినిటీ రాకూడదు, ఈక్వల్గా రాకూడదు. సో cos 3x అంటే ఏమవుతుంది, 330 అంటే 90 degree అవుతుంది. ఇక్కడ cos 30 degrees, మళ్ళీ sin 90 degrees, sin 30 degrees. cos 90 వాల్యూ ఎంత అవుతుంది, 0 ప్లస్ cos 30 వాల్యూ ఎంత, √3/2 హోల్ డివైడ్ బై sin 90 వాల్యూ ఎంత అవుతుంది, 1 మైనస్ sin 30 వాల్యూ 1/2 అవుతుంది. √3/2 హోల్ డివైడ్ బై 1 మైనస్ 1/2 అంటే ఎంత, 1/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3. సో మనకు θ వాల్యూ 30 తీసుకుంటే √3 ఎక్కడ వస్తుంది, cot 30 degrees, √3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ దిస్ ఎక్స్ప్రెషన్. దీన్ని చూడండి, ఈ క్వశ్చన్ మీరు సింగిల్ షార్ట్ అసలు 2 secondsలో ప్రాబ్లం అయిపోతుంది. మీరు డైరెక్ట్గా ఓన్లీ కాస్ వాల్యూ ఉంది కాబట్టి θ ఈజ్ ఈక్వల్ ఏం చేస్తారు, 0 degree పెట్టండి. cos 0 వాల్యూ ఎంత అవుతుంది, 1. ఈ టోటల్ వాల్యూ 1 కదా. సో 2 + 2 ఎంత అవుతుంది, 4. √4 ఎంత, 2 అవుతుంది. అగైన్ 2 + 2 ఎంత, 4. √4 వాల్యూ ఎంత, 2. మనకు ఫైనల్ రిజల్ట్ ఎంత రావాలి, 4 రావాలి. ఎక్కడ θ వాల్యూ 0 తీసుకోండి, మీరు డైరెక్ట్ తీసుకోండి. cos 0, 2 cos 0 కదా అంటే 2, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 4 cos π/6 మైనస్ ఆల్ఫా sin π/3 మైనస్ ఆల్ఫా. ఇక్కడ పై వాల్యూ అంటే ఎంత, 180 కదా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 4 ఇంటూ cos 30 మైనస్ ఆల్ఫా, నెక్స్ట్ sin 60 మైనస్ ఆల్ఫా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్ఫా వాల్యూ ఇక్కడ నేను 0 తీసుకోవచ్చు. ఇంకా సైన్ ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్ఫా వాల్యూ 45 తీసుకోలేము, మైనస్లో వస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకోలేము, 0 కానీ 30 కానీ తీసుకుందాము. ఒకవేళ 0 తీసుకుంటే ఆల్ఫా వాల్యూ 0 తీసుకుందాము. 4 ఇంటూ cos 30 మైనస్ 0, cos 30 వాల్యూ ఎంత అవుతుంది, cos 30 వాల్యూ √3/2 ఇంటూ sin 60 వాల్యూ ఎంత అవుతుంది, √3/2. 4 ప్లస్ 3/4 ఇంటూ 3/4, 4 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 3 రావాలి. సో 3 నాకు ఎక్కడ వస్తుంది, నాకు ఈ వాల్యూ కంపల్సరీగా 3. ఇక్కడ నేను sin 0 పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, sin 0 పెట్టుకుంటే sin 0 ఎంత, 0. ఈ మొత్తం ఇది 0నే, ఇది 0నే. ఇక్కడ నాకు 3 వస్తుంది, ఇక్కడ నాకు 3 వస్తుంది. సో ఇక్కడ నాకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 degree కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం చేస్తారు, 30 degrees తీసుకోండి. 4 ఇంటూ cos 30 మైనస్ 30 ఎంత, 0 కదా. cos 0 వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంటూ sin 60 మైనస్ 30 ఎంత, sin 30 వాల్యూ ఎంత, 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది. మన రిజల్ట్ ఎంత రావాలి, 3 రావాలి. సో 2 రావాలి. 3 ప్లస్ సంథింగ్ ఇక్కడ నాకు 2 రాదు, 3 ప్లస్ ఇక్కడ నాకు 2 రాదు, మైనస్లో తీసుకుందాం మనం. ఓకే, sin² ఆల్ఫా కదా,
సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత అవుతుంది 1/2. 3 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ నాకు 2 రాదు, ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకోండి. 3 మైనస్ 4 ఇంటూ సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4. ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 మైనస్ 1 ఎంత 2 అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు, మనకు త్రీ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినా ఆటోమేటిక్ 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక చూడండి, మనం 0 తీసుకుంటే ఎందుకు అవ్వలేదు, మనకు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు కూడా సేమ్ ఆన్సర్ వస్తున్నాయి. ఇలా కూడా చెక్ చేసుకోవాలి, రెండు సేమ్ రాకుండా ఉండాలి. చూసారు కదా, మనం స్మార్ట్ అప్రోచ్లో జనరల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా వాల్యూ పుట్టింగ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేసాము. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి క్వశ్చన్ రైల్వే ఎగ్జామ్ అడిగిన క్వశ్చనే. ఈ సిరీస్ మాత్రం పక్కాగా చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఎగ్జామ్కి ముందు యూటిలైజ్ చేసుకోండి. సో చాలామందికి ఈ సిరీస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.